హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో, ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రీసెంట్‌గా అయితే. సో, అప్డేట్ ఏమిటనే విషయానికి గనక వచ్చినట్లయితే, సో, ఇప్పటివరకైతే మీరు రేషన్ కార్డ్ నుంచి ఏ ఒక్క అప్డేట్ చేయించుకోవాలనుకున్నా సరే, మీ గ్రామ వార్డ్ సచివాలయంలోకి వెళ్లైతే అప్లై చేసుకునేవాళ్ళు. కాకపోతే రీసెంట్‌గా చూసుకున్నట్లయితే నాదెళ్ల మనోహర్ గారైతే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో, మీరు మీ గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్లి అప్లై చేసుకునే పని లేకుండా మీ మొబైల్‌లోనే వాట్సాప్ గవర్నమెంట్ నంబర్‌తో మీరైతే మీ మొబైల్‌లోని రేషన్ కార్డ్‌లకు సంబంధించి ఏవైనా మార్పులు, చేర్పులు లేదా ఎవరినైనా యాడింగ్ చేసుకోవాలన్నా సరే, మీ మొబైల్‌లోనే చేయించుకునేలా అయితే ఆ అప్డేట్ అనేది తీసుకురావడం జరిగిందండి ఇప్పుడైతే. సో, ఇప్పుడు దానికి సంబంధించి వాట్సాప్‌లో ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు వన్ బై వన్ అయితే క్లారిటీగా చెప్తానండి. సో, ఇక నుంచి అయితే మీరు మీ గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్లి అయితే దరఖాస్తులు చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో, అంతకంటే ముందు మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ గనుక విజిట్ చేస్తుంటే ఛానెల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్ రెగ్యులర్‌గా ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ అనేది ఆన్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో రేషన్ కార్డులకు సంబంధించి వాట్సాప్‌లో ఎలా చేసుకోవాలనే దానిపై అయితే మన ఛానెల్‌లో సీరీస్ వైస్ అయితే వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. అవి గనక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్ రెగ్యులర్‌గా అయితే ఫాలో చేయండి. సో, ముందుగా చూసుకున్నట్లయితే మీరు రీసెంట్‌గా నాదెళ్ల మనోహర్ గారు ప్రవేశపెట్టిన 8 రకాల రేషన్ కార్డ్‌లకు సంబంధించి ఆప్షన్‌లో ఒక్కొక్క దానిపై ఒక్కొక్క వీడియో అయితే రావడం జరుగుతుందండి త్వరలోనైతే. సో, ఇప్పుడు దాంట్లో భాగంగా అయితే ఎవరైనా పెళ్లయిన వాళ్ళు యాడ్ చేసుకోవాలన్నా లేదా పిల్లలు గనక రేషన్ కార్డ్‌లో లేకుండా ఇప్పటివరకు ఇప్పుడు గనక మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తానండి. సో, ముందుగా చూసుకున్నట్లయితే మీ మొబైల్‌లో వాట్సాప్ గవర్నమెంట్‌కి సంబంధించి నంబర్ అనేది ఫీడ్ చేసుకొని ఉండాలండి. సో, ఎవరికైనా ఆ నంబర్ ఇంతవరకు తెలియకుండా గనక ఉండినట్లయితే వాళ్ళకి నేనిప్పుడు నంబర్ అయితే చెప్తాను, నోట్ చేసుకోనండి. సో, నంబర్ చూసుకున్నట్లయితే 9553000009. సో, ఇదైతే వాట్సాప్ గవర్నమెంట్ నంబర్ అండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. ఈ నంబర్‌ని మీరు ఫీడ్ చేసుకొని మీ మొబైల్‌లో ఆ నంబర్‌కి మీరు ఒకసారి గనక హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే, సో, మీరు స్క్రీన్ పైన చూడండి, నేనైతే హాయ్ అని మెసేజ్ అయితే పెట్టడం జరిగింది. సో, కొంతసేపు తర్వాతయితే వాళ్ళు పరిశీలించి ఆప్షన్స్ అయితే విడుదల చేయడం జరుగుతుందండి. సో, మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే వాళ్ళు ఒక మెసేజ్ రూపంలో అయితే మనకొక ఆర్టికల్ అయితే చెప్పడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మన మిత్రాకు స్వాగతం అయితే చెప్పడం జరిగింది. సో, అక్కడ కింద చూసుకున్నట్లయితే కార్నర్‌లో సేవను ఎంచుకోండి అనైతే ఉంటుందండి గ్రీన్ కలర్‌లో అయితే. సో, మీరు దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, మీరు దాన్ని క్లిక్ చేస్తున్న వెంటనే అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పౌర సేవలలో ఒకదాన్ని ఎంచుకోండి అనైతే ఉంటుంది. సో, దయచేసి ఒక ఆప్షన్ అయితే ఎంచుకొని అయితే ఉంటుందండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే సో, ఇప్పటి వరకు సివిల్ సప్లై సేవల్లో అయితే రేషన్ కార్డ్‌కి సంబంధించి వచ్చిన అప్డేట్స్ అన్నీ ఉంటాయండి. సో, మీరు ఒకసారి పైకి స్క్రోల్ చేసినట్లయితే అక్కడ సివిల్ సప్లై సేవలనేది ఉంటుంది. సో, అక్కడైతే మీరు సివిల్ సప్లై స్కోర్‌ని ఎంటర్ చేసిన వెంటనే అయితే రేషన్ కార్డ్‌లకు సంబంధించి ఇప్పటి వరకు ఏమేమి ఆప్షన్స్ విడుదల చేస్తున్నారో అవన్నీ అయితే రావడం జరుగుతుందండి. సో, ముందుగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్‌లకు సంబంధించి ఇంపార్టెంట్‌గా అయితే 5 ఆప్షన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. రైస్ కార్డ్ సమర్పణ, రేషన్ కార్డ్‌లో సభ్యులను జోడించడం, రేషన్ కార్డ్‌లో సభ్యులను తొలగించడం, తప్పుగా జోడించిన ఆధార్ సీడింగ్ సవరణ, రేషన్ కార్డ్ విభజన దరఖాస్తు. సో, ఈ 5 రకాల ఆప్షన్‌కి సంబంధించి మీరైతే వాట్సాప్‌లో మీరు అప్లై చేసుకోవచ్చండి. సో, త్వరలోనైతే అన్ని రకాలకు సంబంధించి ఆప్షన్స్ అయితే విడుదల చేయబోతుంది ప్రభుత్వం అయితే. సో, ముందుగా చూసుకున్నట్లయితే నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్లు రేషన్ కార్డ్‌లో కుటుంబ సభ్యులను లేదా కొత్తగా వివాహం చేసుకున్న వాళ్ళని యాడ్ చేసుకోవాలంటే ఏ విధంగా యాడ్ చేసుకోవాలి? ఎటువంటి డాక్యుమెంట్స్‌తో ఎలా ఫిల్ చేయాలనేది నేనిప్పుడు మీకు వన్ బై వన్ అయితే క్లారిటీగా చెప్తానండి ఈ వీడియోలో అయితే. సో, ముందుగా అయితే మీరు రేషన్ కార్డ్‌లో సభ్యులను జోడించడం అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని, నిర్ధారించండి అనే దానిపై అయితే క్లిక్ చేయండండి. గ్రీన్ కలర్‌లో ఉంటుంది. సో, మీరు నిర్ధారించే దాన్నయితే రెస్పాండ్. సో, మీరైతే ఏమి ఎంచుకున్నారో అది వాళ్ళ నుంచి అయితే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వ సివిల్ సప్లై సేవలను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. సో, ఇప్పుడైతే మీరు దాన్ని ఓపెన్ చేయండి అని అయితే ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. సో, మీరు ఓపెన్ చేసిన వెంటనే అయితే ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. సో, దీంట్లో చాలా మందిలో ఉన్న డౌట్స్ ఏంటంటే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, సో, ఆధార్ కార్డ్ ఎంటర్ చేసిన వెంటనే ఓటీపీ అనేది రావడం జరుగుతుందండి. సో, కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఓటీపీ అంటే అవైలబుల్‌గా ఉన్న ఫోను నంబర్ ఏదైతే ఆధార్ కార్డ్‌కి లింక్ అయ్యి నంబర్ ఉంటుందో, ఆ ఆధార్ నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. సో, ఎందుకంటే ఓటీపీ ద్వారానైతే మీరు లాగిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, నేనైతే ముందుగా అయితే ఆధార్ నంబర్ అనేది టైప్ చేస్తున్నానండి. సో, నేనైతే ఆధార్ కార్డ్ నంబరనేది ఎంటర్ చేశానండి. మాకు సంబంధించిన వాళ్ళైతే తర్వాత నిర్ధారించు అనే దానిపై అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే, అక్కడి నుంచయితే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఓటీపీ రావడానికైతే. సో, కింద చూసుకున్నట్లయితే ఓటీపీ. సో, మీరు నిర్ధారించిన దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ అనేది ఒక మీ మొబైల్ నంబర్ ఏదైతే నంబర్ లింక్ అయి ఉంటుందో ఆ నంబర్‌కి ఓటీపీ అనేది రావడం జరుగుతుందండి. సో, ఓటీపీ అనేది రావడం జరిగిందండి.
సో, ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద తనిఖీ అని ఉంటుంది. ఆ తనిఖీ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోనండి. సో, ఒకసారి క్లిక్ చేసిన వెంటనే మీకు కింద కొనసాగించు అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో, ఆ ఓటీపీకి గనక కరెక్ట్ అయితే తర్వాత చూడండి. సో, ఆ రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ అయితే ఇచ్చుంటాం కదండీ! సో, దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది ఇక్కడ. సో, మాకు సంబంధించిన వాళ్ళైతే ఇవ్వడం జరిగింది కదా! సో, వాళ్ళకి పేరనేది ఉంది గదా! ఆ పేరు కింద మీరేం చేయాలంటే ఇప్పుడు, ఆ పేరు గల్ల తండ్రి గాని, భర్త పేరనేది ఇవ్వాల్సి ఉంటుందండి. సో, నేనైతే ఇవ్వడం జరుగుతుంది చూడండి. నేనైతే ఇవ్వడం జరిగిందండి. అలానే లింగము. సో, ఆ రేషన్ కార్డ్ యొక్క ఎవరైతే కుటుంబ సభ్యులు పెద్దగా ఉంటారో వాళ్ళు స్త్రీనా లేదా పురుష అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో, నేనైతే ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి చూడండి. అలానే పుట్టిన తేదీ ఆటోమేటిక్‌గా అయితే అక్కడే తీసుకునేస్తుంది. అలానే జాతి అంటే మీ క్యాస్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. సో, మీరు ఏ కేటగిరీ క్యాస్ట్‌కి చెందిన ఉంటారో ఇవ్వాల్సి ఉంటుంది క్యాస్ట్ అనేది. సో, నేనైతే ఇవ్వడం జరుగుతుందండి. అలానే మతం. సో, మీరు హిందువులా, క్రైస్తవులనైతే ఉంటుంది. సో, అక్కడైతే మీరు ఏ మతానికి సంబంధించి ఉంటారో, ఆ మతం అయితే సెలెక్ట్ చేసుకోనండి. సో, ఇప్పుడు మీరు వివాహ స్థితి. సో, ఎవరైనా పెళ్లయిన వాళ్ళని జాయిన్ చేపించుకోవాలంటే, ఏ విధంగా జాయిన్ చేపించుకోవాలనుకుంటున్నారో దాన్నైతే ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో, నేనైతే ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో, ఎంటర్ చేసిన తర్వాత విద్యా అర్హత. సో, ఎంతవరకు చదువుకున్నారనేది ఇవ్వాల్సి ఉంటుందండి. సో, ఆ రేషన్ కార్డ్ ఎంతవరకు చదువుకోనుంటుందో అంతవరకు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో, నేనైతే ఇవ్వడం జరుగుతుందండి చూడండి. తర్వాత మొబైల్ నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. మొబైల్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ సంఖ్య వాట్సాప్ నంబర్‌తో సమానమా? సో, మీరు ఏదైతే నంబర్ ఇచ్చున్నారో నంబర్ అనేది మీ వాట్సాప్‌కి లింక్ అయ్యుందా లేదా అనైతే అడగడం జరుగుతుందండి. వాట్సాప్ నంబరు, ఆ నంబరు ఒకే దానిపైన ఉన్నాయా లేదా అనైతే ఒకవేళ ఉంటే యెస్ అని ఇవ్వండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అలానే ఈమెయిల్ ఆప్షన్ అయితే ఉంటుందండి. సో, మీ యొక్క ఈమెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో, నేనైతే ఈమెయిల్ అయితే ఇస్తున్నానండి. సో, ఈమెయిల్ ఇచ్చిన తర్వాత ప్రస్తుత చిరునామా. సో, ఆడ ఇంటి నంబరు, వీధి నంబరు, మీ యొక్క జిల్లా ఆల్రెడీ ఉంటుందండి. ఎందుకంటే ఆధార్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇచ్చున్నారు కాబట్టి. అలానే తిరుపతి స్టేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, జిల్లా ఇచ్చిన తరువాత మీరైతే మండలాన్నయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో, నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను మా మండలం అయితే. సో, చాలామంది కామన్‌గా ఇష్యూ అండి ఇదైతే. సో, ఇలా మీరు క్లిక్ చేసిన తర్వాత మండలాలనేవి రావండి. సో, ఎందుకంటే మీరు ముందుగా తిరుపతి ఆటోమేటిక్‌గా ఇచ్చేసుంటారు కాబట్టి దాన్ని ఒకసారి రిమూవ్ చేసేసి అయితే మీరు మళ్ళీ ఫ్రెష్‌గా అయితే జిల్లానైతే ఎంచుకోండి. సో, నేనైతే జిల్లానైతే ఎంచుకుంటున్నాను ఫ్రెష్‌గా. సో, ఇలానే ఉంటుందండి. సో, ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో, మళ్ళీ ఒకసారి రిమూవ్ చేసేసి మళ్ళీ జిల్లానైతే ఎంచుకోండి. ఆ తర్వాత మీరు మండలం పై క్లిక్ చేసిన వెంటనే వస్తున్నాయి చూడండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, మా యొక్క మండలాన్నయితే మేము ఎంచుకోవడం జరుగుతుంది. సో, చూడండి మాదైతే డక్కిలి మండలం అండి. సో, మేమైతే డక్కిలి మండలం అనేది ఎంచుకోవడం జరిగింది. సో మీరు మండలం ఇచ్చిన తర్వాత గ్రామం, వార్డు, కార్యాలయం. సో, ఇవైతే ఇవ్వాల్సి ఉంటుందండి. సో, మీ గ్రామ వార్డ్ సచివాలయం ఏ ఊర్లో ఉందనేది ఇవ్వాల్సి ఉంటుందండి. సో, మీరు ఏ గ్రామ వార్డ్‌కి సంబంధించిన వాళ్ళనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో, మా యొక్క గ్రామ వార్డ్ సచివాలయంతో నేనైతే ఇవ్వడం జరిగింది. అలానే పిన్ కోడ్ అనేది ఆటోమేటిక్‌గా తీసుకోవడం జరుగుతుందండి. అలానే శాశ్వత చిరునామా. సో, మీరు ఉంటున్న చిరునామాకి, ఇప్పుడు ఇచ్చిన చిరునామాకి శాశ్వతమా? అవునా? కాదనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో, అవునైతే అవును, లేదా కాదు అంటే కాదైతే ఇవ్వండండి. సో, నేనైతే అవునని ఇవ్వడం జరిగింది. తర్వాత కొనసాగించు అనే దానిపై అయితే క్లిక్ చేసుకోవాలండి. సో, చూడండి కొనసాగించు అని క్లిక్ చేసిన తర్వాత వార్షిక ఆదాయం అండి. సో, కుటుంబంలో మొత్తం సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారనేది ఇవ్వాల్సి సో, మీకు ఒకవేళ ఇది తెలియకపోతే మీరు రీసెంట్‌గా ఏదైనా లోన్స్‌కి గనక అప్లై చేసుకోండి ప్రభుత్వం నుంచి. ఆ లోన్స్‌లో అయితే మీకు కుటుంబ ఆదాయం ఎంతనేది ఉంటుందండి. అక్కడైతే మీరు క్లిక్ చేసుకోవచ్చు చూసి. సో, మీరు కుటుంబ వార్షిక ఆదాయం ఇచ్చిన తర్వాత వృత్తి. సో, మీరు ఎలాంటి పని చేస్తున్నారనేది ఇవ్వాల్సి ఉంటుందండి. సో, ఇక్కడైతే చాలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో, మీరు ఏ కేటగిరీకి సంబంధించి ఉంటారో అదైతే ఇవ్వాల్సి ఉంటుంది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అలానే రైస్ కార్డ్ నంబర్ కూడా ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుందండి. వాస్తవ స్థలం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీ అడ్రెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. సో, మా అడ్రెస్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఆధార్ కార్డ్‌లో ఏ అడ్రెస్ ఉంటుందో, అడ్రెస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుందండి. సో, మీరు ఇప్పటివరకు రేషన్ కార్డ్‌లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. సో, ఎంతమంది ఉంటే వాళ్ళ డీటెయిల్స్ అలానే రైస్ కార్డ్‌తో సహా అయితే రావడం జరుగుతుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఇంతవరకైతే మీరు ఇంకా యాడింగ్ ప్రాసెస్ అయితే ఇంకా వెళ్ళలేదండి. సో, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాతే మీరు ఇప్పుడైతే యాడింగ్ అనేది చేయించుకోవడానికైతే అవకాశం ఉంటుందండి. కింద చూసుకున్నట్లయితే యాడ్ మెంబర్ అనేది ఉంటుంది. సో, దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడైతే మీరు మెంబర్‌ని ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తానండి. వాళ్ళు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలనేదైతే. సో, ఇప్పటి వరకైతే మీరు
ఇంతవరకు రావడానికి యాడ్ నంబర్ చేయించుకోవాలనంటే ఇంత ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుందండి మీ వాట్సాప్‌లో అయితే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ముందుగా చూసుకున్నట్లయితే ఎవరైతే కొత్త సభ్యులను మీరు యాడ్ చేయించుకోవాలి అనుకుంటున్నారో రేషన్ కార్డ్‌లో వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, అలానే వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్‌లో ఎటువంటి పేరు ఉంటుందో కరెక్ట్‌గా అయితే ఇంగ్లీష్‌లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ లెటర్స్‌లో అయితే. అలానే తర్వాత తెలుగు లెటర్స్‌లో కూడా వాళ్ళ పేరైతే ఇవ్వాల్సి ఉంటుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అలానే మొబైల్ నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. జోడింపు రకం. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైనా కొత్తగా పెళ్లైన వాళ్ళు గనక ఉండినట్లయితే రేషన్ కార్డ్‌లోకి జాయిన్ చేపించుకోవాలి అనుకుంటే వివాహం అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందండి. లేదా పిల్లలు గనక ఇంకా రేషన్ కార్డ్‌లో జాయిన్ కాకుండా వాళ్ళు గనక రేషన్ కార్డ్‌లో మీరు జాయిన్ చేపించుకోవాలి అనుకుంటే జననం ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. సో, మేము ప్రస్తుతానికైతే జననం ఆప్షన్ అనేది క్లిక్ చేసుకుంటున్నామండి. సో, ఎందుకంటే పిల్లల్ని యాడ్ చేపించుకోవాలి అనుకుంటున్నాం కొరకు. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. ఆ తర్వాత లింగం. సో, ఇప్పుడు మీరు జాయిన్ చేపించుకోవాలి అనుకుంటున్నారు కదా! మీ రేషన్ కార్డ్‌లోకి. వాళ్ళు స్త్రీలా లేదా పురుషులనేది ఇవ్వాల్సి ఉంటుందండి. సో, వాళ్ళు ఏదైతే అది ఇవ్వండి. తర్వాత పుట్టిన తేదీ. సో, వాళ్ళ యొక్క పుట్టిన తేదీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బ్రాకెట్‌లో అయితే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అలానే సంబంధం. సో, ఇప్పటి వరకు మీరు రేషన్ కార్డ్‌లో జాయిన్ చేపించుకోవాలి అనుకున్న వ్యక్తికి రేషన్ కార్డ్ యొక్క పెద్ద ఎవరైతే ఉంటున్నారో మీరు స్టార్టింగ్‌లో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చుంటారు కదా! వాళ్ళు ఎవరైతే పెద్ద ఉంటున్నారో ఆ పెద్దకి ఇప్పుడు జాయిన్ చేపించుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉన్నదైతే మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అలానే పుట్టిన సర్టిఫికేట్ నంబర్. సో, పుట్టిన సర్టిఫికేట్ నంబర్ బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుందండి. సో, దాంట్లో అయితే ఆ నంబర్ అయితే ఉంటుంది. సో, బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే మీరు పిల్లలనేవి మీ రేషన్ కార్డ్‌లో యాడ్ చేసుకోవచ్చండి. సో, ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన వాళ్ళని గనక యాడ్ చేసుకోవాలి అనుకుంటే, సో, ఇక్కడైతే మీరు వివాహం అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, అక్కడైతే సంబంధం అయన్నీ ఎంటర్ చేయాలండి యథావిధిగా అయితే. అప్పుడు వివాహ ఫోటో అనేది కంపల్సరీ అయితే అవసరమండి. సో, మీ గ్రామ వార్డ్ సచివాలయంలో చూసుకున్నట్లయితే వివాహ ఫోటో అనేది అవసరం లేదు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా అయితే వివాహం చేసుకున్న వాళ్ళనైతే యాడ్, స్పిట్ అనేది చేస్తున్నారు. సో, ఇక్కడ కాకపోతే వాట్సాప్‌లో ఏందంటే ఖచ్చితంగా వివాహం ఫోటో అనేది అడుగుతుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ విధంగా అయితే మీరు అక్కడ ఫోటో ఇచ్చిన తర్వాత అప్‌లోడ్ అనేది రావడం జరుగుతుందండి. అప్‌లోడ్ చేసిన తర్వాత అయితే మీకు ఒకసారి ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే కల్పించడం జరుగుతుంది. ఇంతవరకు మీరు ప్రాసెస్ అనేది చేసి ఉంటారు గదా! స్టార్టింగ్ నుంచి అయితే. సో, ఆ ప్రాసెస్ అనేది ఎడిట్ చేసుకోమనైతే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఏదైనా తప్పులయ్యి ఉంటే. సో, మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత కొనసాగించు అనేది ఉంటుందండి. సో, దాన్ని క్లిక్ చేసిన తర్వాత అయితే మీకైతే రెస్పాండ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ప్రభుత్వం అయితే వాళ్ళైతే పరిశీలించి అయితే తర్వాత మీరు ఈకేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. అంటే వేలిముద్ర అయితే వేయాల్సి ఉంటుంది. మీ గ్రామ వార్డ్ సచివాలయం నుంచి అయితే మీకు కాల్ రావడం జరుగుతుంది. అక్కడ గనక మీరు ఈకేవైసీ చేయించుకొని వేలిముద్ర గనక వేసినట్లయితే మీ రేషన్ కార్డ్ అనేది మీకు వాట్సాప్‌లో రావడం జరుగుతుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ విధంగా అయితే మీరు వాట్సాప్‌లో కుటుంబ సభ్యులనైతే యాడ్ చేసుకోవచ్చండి. సో, మీకు ఇంకా ఈజీగా కావాలంటే మీ గ్రామ వార్డ్ సచివాలయంలోనే మీరైతే ఈ స్ప్లిట్టింగ్ ఆప్షన్ కానీ లేదా జోడింపు, రేషన్ కార్డ్‌కి సంబంధించి ఏ ఆప్షన్ అయితే సరే, అక్కడైతే మీరు తొందరగా చేయించుకునే అవకాశం అయితే ఉంటుందండి. సో, ఇదనేది లేట్ ప్రాసెస్ అండి. సో, నాకు తెలిసినంత వరకైతే. సో, మీకు ఒకవేళ సింపుల్‌గా అనిపిస్తే మీరైతే వాట్సాప్‌లో అనేది మీరు చేయించుకోవచ్చు. సో, దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నానండి ఈ వీడియో అయితే. సో, ఇలా అయితే మీరు కుటుంబ సభ్యులనైతే యాడ్ చేసుకోవాలండి రేషన్ కార్డ్‌లో అయితే. ఈ విధంగా అయితే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, పిల్లల్ని యాడ్ చేసుకోవాలంటే బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అలానే మ్యారేజ్ అయిన వాళ్ళని యాడ్ చేసుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నానండి. సో, ఇంకా రేషన్ కార్డ్‌లకు సంబంధించి ఏమైనా అప్‌డేట్స్ వస్తే మన ఛానెల్ అయితే డైలీ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇంకా సీరీస్ వైస్‌గా అయితే మన ఛానెల్ రేషన్ కార్డ్‌లకు సంబంధించి వీడియోస్ అనేది రావడం జరుగుతుందండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండండి. సో, ఎంతో కష్టపడి అయితే వీడియో చేయడం జరుగుతుంది. మీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియాలనైతే. సో, వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. అలానే మన ఛానెల్ సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.